ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? ఆల్మోస్ట్ అందరూ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళమే ఉన్నాం. ఈ వాక్యం పరిపూర్ణంగా పరిశుద్ధ గ్రంథంలో ఏదేదైతే మనం నడుచుకోవాలని చెప్తుందో, ఏదేదైతే మనం పొందుకుంటామని చెప్తుందో, ఈ వాక్యం ద్వారా అన్నిటినీ మనం ఒకసారి కావాలంటే శ్రద్ధగా ధ్యానం చేయొచ్చు. బైబిల్ మొత్తాన్ని కూడా ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒకే వాక్యం ద్వారా అన్ని మాటల్ని మనము రెఫరెన్స్ తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. గమనించండి, యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరిలోనూ ముఖ్యంగా ఉండవలసినటువంటి కార్యం ఏమంట? మారు మనసు పొందుడి. హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటి? ఇంతకు ముందు ఉన్నటువంటి స్వభావాన్ని, ఇంతకు ముందున్నటువంటి క్రియలని, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని విడిచి క్రీస్తు అనేటువంటి నామములో మనం గుర్తిరగలం. హల్లెలూయా. యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన నామ మహిమార్థంగా మనం సిద్ధపాటు చేసుకోవడాన్ని, ఆయన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం మరల్చుకోవడాన్ని, మన మనసుని ఆయన వైపు పరిపూర్ణంగా తిప్పివేయడమే మారు మనసు. హల్లెలూయా. ఈ మారు మనసు అంటే మనకు ఉన్నటువంటి ప్రతి స్థితి నుండి, అంటే మనం అన్ని జనులుగా ఉన్నప్పుడు దేవుని యేసుక్రీస్తుని అంగీకరించక ముందు ఉన్నటువంటి మన స్థితిగతులను, మనకున్నటువంటి స్వభావాలను, మనకున్నటువంటి మనసును, మనకున్నటువంటి కార్యాలను, వాటన్నిటిలో నుండి విడుదల పొంది యేసుక్రీస్తు ఏ మాటలనైతే ప్రకటించాడో, యేసుక్రీస్తు ఏ మాటలైతే మనకి అభ్యసించమని, దాని ప్రకారం నడుచుకోమని ఆజ్ఞాపించారు, వాటిని అనుసరించి నడుచుకోవడమే నిజమైనటువంటి మారు మనసు. హల్లెలూయా. ఇలా మారు మనసు పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకోవాలి. ఆ బాప్తిస్మం ఏ రీతిగా తీసుకోవాలన్నట్టు, ఎందుకోసం తీసుకోవాలన్నట్లయితే మనకున్నటువంటి పాపాలను క్షమించబడడానికి కోసం, ప్రతి పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మం అంటే చాలా మంది చులకనగా ఆరాంగా ఒకరోజు చూస్తారు, ఒక దేవుని అద్భుతం చూస్తారు, మహత్కార్యాన్ని చూస్తారు, యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు అని చెప్పి తరాతూరిని వచ్చి బాప్తిస్మం తీసుకునేస్తూ ఉంటారు. హల్లెలూయా. నిజంగా నేను బాప్తిస్మం తీసుకునేటప్పుడు కూడా నాకు సరైనటువంటి ఆత్మీయ అవగాహన లేదు. హల్లెలూయా. ఆత్మీయ అవగాహన లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్నాం, కానీ నిజమైనటువంటి మారు మనసు లేదు. హల్లెలూయా. ఆ మారు మనసు పొందేంత వరకు దయచేసి ఎవరు ఆతృతపడి బాప్తిస్మం తీసుకోవడానికి ప్రయాసపడకండి. ఎందుకంటే అనేకమైనటువంటి అనర్థాలకు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు మనం పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. నేను బాప్తిస్మం అయితే తీసుకున్నాను, తర్వాత నా ప్రవర్తన కొంత వ్యత్యాసకరంగా ఉండడం వల్ల అనేక రీతిలుగా కొన్ని ఇంచుమించు దేవుని సేవలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని అవమానాలను భరించడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే దానికి తగినటువంటి ఫలము మనం ఫలించలేకపోతూ ఉంటాం కాబట్టి. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా మనం గమనించుకున్నట్లయితే ఏం తెలుసుకున్నాం? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత మన పాపములను క్షమించు నిమిత్తము బాప్తిస్మం పొందాలి. పాపాలను క్షమించుకోవాలి అంటే ఏం చేయాలి? తండ్రి అయినటువంటి దేవుని ప్రేమించినటువంటి యేసుక్రీస్తుని మన కోసం ఇచ్చి ఆయన శరీరాన్ని, రక్తాన్ని ధారపోసినటువంటి ఆ రక్తంలో మనం కడగబడాలి. ఆ రక్తంలో కడగబడిన తర్వాత మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాలను క్షమించబడతాయని యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. సో ఆ రక్తంలో మనం ఆయన సాదృశ్యంగా మనం యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే బాప్తిస్మం మనకి నేర్పించాడో అనే రీతిగా నీటిలో మునిగి మనకున్నటువంటి పాత తర్వాత జీవితాన్ని అక్కడ సమాధి చేసి నిత్య జీవం అనేటువంటి జీవం వైపు మన అడుగులు వేస్తూ బాప్తిస్మం నుండి మనం పైకి రావాలని దేవుని వాక్యం శ్రమిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరాలు ఎంతమందికి ఉన్నాయి? చేతులు పైకెత్తారా? హల్లెలూయా.
పరిశుద్ధాత్మ ఎంతమంది చేతులు పైకెత్తారా? నేను ఆత్మని అనుభవిస్తున్నాను, ఆత్మను పొందుకున్నాను. హల్లెలూయా. 1 2 3 మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఆత్మ లేని కార్యాలంటే. హల్లెలూయా. నోరులో ఉన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా. నాకు నోరు లేదు అనే వాళ్ళు ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. నోరు లేకపోతే హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. దయచేసి గమనించండి, జాగ్రత్తగా ఉండండి. మీ మనసును అటువైపు ఇటువైపు చలించకండి. దేవుని ఆలయంలో ఉన్నాం. దేవుని ఆత్మ వైపు మన దృష్టిని కేంద్రీకరించి ఆయన ఆత్మ ఏమేమైతే మాట్లాడుతున్నదో అన్నీ మనం పొందుకోవడానికి ఆతృత కలిగి ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు ఆత్మ కలిగి ఉన్నారు. ఏ ఆత్మ కలిగి? పరిశుద్ధాత్మ కలిగి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ నడిపింపకపోయినట్లయితే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మనం అంగీకరించడానికి సాధ్యత లేదు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ఎంతమందికి ఉంది? హల్లెలూయా. ఇప్పుడు డోర్గా ఉందా? హల్లెలూయా. యేసుక్రీస్తుని మనం తెలుసుకోవాలి. ఈయన నిజమైన దేవుడు అంటే తెలుసుకోవడానికే మనకి పరిశుద్ధాత్మ కార్యం చేయాలి పిల్లరా. పరిశుద్ధాత్మ మనకి కార్యం చేయకపోతే నిజమైన దేవుడు యేసుక్రీస్తుని అంగీకరించడానికి సాధ్యత లేదు. ఎందుకంటే ఈ లోకంలో అనేక రీతిలైనటువంటి వాటి ఆచారాలను సంస్కారాలను మనము పడి లేస్తున్నటువంటి వ్యక్తులు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ మనకి కార్యం చేస్తే తప్ప, మనల్ని ప్రేరేపిస్తే తప్ప, మనకి పురికొల్పితే తప్ప మనం యేసుక్రీస్తుని అంగీకరించడం అనేది సాధ్యం కాదు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుని నామంలో కూడా మనం బాప్తిసం తీసుకుంటున్నాం అన్నట్లయితే, బాప్తిసం తీసుకునే కంటే ముందే మనలో ఆత్మ కార్యం జరిగింది, ఆత్మ మనలో ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేదు, నేను వరాలను పొందుకోలేదు అని ఎంతమంది చేయలేతారో, పొందుకున్న వాళ్ళు అవుతారు కదా, ఎందుకోకుండా ఉన్నారు చూడి, వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుని పరిస్థితి ఏంటి తెలుసా? హల్లెలూయా. వాళ్ళలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ ఆత్మ ఏ రీతిగా ఉంటుందంటే జైల్లో బంధించినటువంటి ఖైదీ లాగా ఉంటుంది. ఏమన్నా చేయగలడా? వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. హల్లెలూయా. ఆ స్థితిలో ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మకి మనం ఎప్పుడైతే ఆరాధించి ఆత్మని పొందుకొని ఆయన ఆత్మని మనం అనుభవించడానికి ప్రయాసపడతామో, ఆయనకి ఫ్రీడమ్ ఇస్తామో, దేవుని ఆత్మ మనలో కార్యం జరిగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో కార్యం జరిగించడం లేదు, దేవుని ఆత్మను మనం బంధించి పెట్టి ఉన్నాము అన్నట్టయితే ఏమని అర్థము? శత్రువుని ఆత్మని మనం ఆటోమేటిక్గా ఛాన్స్ ఇచ్చేవానికి, మన జీవితంలో నడిపించుకోవడానికి మార్గం ఇచ్చామని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ గుర్తెరగండి. ఆ ఆత్మ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని కార్యం జరిగించడానికి మనలో మనం ప్రేరేపించుకుంటుండాలి. ఆరాధన నడుస్తుంటే మిమ్మల్ని మీరు కట్టేసి పెట్టినట్టు నిలబెట్టి ఉంటారు. మీ శరీరాన్ని ప్రాణ ఆత్మ శరీరంతో దేవుని ఆరాధించండి అని చెప్పినప్పుడు మీకున్నటువంటి స్వరం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన్ని స్తుతించడానికి మీ స్వరం ఉపయోగించండి. పక్కింటో ఏదైనా నీళ్ళు పట్టుకునేటప్పుడు గొడవలు వచ్చిందంటే ఆ పైన ఉపయోగిస్తారు చూడి, ఆ స్వరం దేవుని ఆరాధించే దీంతో మీరు ఉపయోగించినట్లయితే నిజంగా దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఏదైనా జగడాలు వచ్చేటప్పుడు ఇట్లా చిన్నగా ఆరాధిస్తారా? గొడవలు పడేటప్పుడు హల్లెలూయా చిన్నగా ఆరాధిస్తారా? చిన్నగా మాట్లాడతారా? లేదు కదా. ఆయన ఇచ్చింది స్వరం ఆయన నామాన్ని మహింపరచడం కోసం. కాబట్టి దయచేసి ఆయన ఆరాధించే సమయంలో మీ ఆత్మని దేవునికి అప్పగించి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఎక్కువగా ఆయన ఆత్మని పొందుకోవడానికి ప్రయాసపడుతున్నట్లయితే ఆయన ఆత్మ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఒక కృపను మనకు అనుగ్రహించి ఇచ్చినాడు. అంత్యకాల సమయం నందు నా ఆత్మని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ వారిని మాత్రమే నేను కుమ్మరిస్తానని చెప్పాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తానని చెప్పాడు. ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తానని చెప్పాడు. ఆయన కుమ్మరిస్తున్నాడు కానీ మనము దాన్ని స్వీకరించడం లేదు. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాల గురించి క్లుప్తంగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి మన ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటంటే మారు మనసు గురించి మాత్రమే మనము ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా. మారు మనసు పొందకపోతే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనమందరూ
ఖచ్చితంగా మారు మనసు పొంది తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకోవాలి. సో ఇప్పుడు మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మారు మనసు పొందాలి. హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటి? ఈ లోకానుసారమైనటువంటి వాటిని అన్నిటి నుండి విడిచి పరిశుద్ధాత్మ దేవుడు ఏదేదైతే ప్రేరేపిస్తాడో, ఏదేదైతే మనకి దేవుని వాక్యానుసారంగా తెలియజెప్పి ఉన్నాడో వాటి వైపు మన మనసుని కేంద్రీకరించడమే మారు మనసు అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది అని తెలుసుకున్నాం. హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం. కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించురు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తుని అంగీకరించి తండ్రి కుమార బాప్తిసం నామంలో బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొంతమందిలో మారు మనసు ఉండదు. ఆ మారు మనసు మనం పొందకుండా పోయినట్లయితే మనం ఏం చేస్తామంట? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నా లాభం లేదు, ప్రతి వారము సంఘానికి వచ్చినా లాభం లేదు, వారానికి 5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా లాభం లేదు. మనలో నిజమైనటువంటి మారు మనసు మనం పొందుకున్నప్పుడు మాత్రమే మనం దేవునిలో ఉద్యోగం పొందుకోగలుగుతాం. అలా లేకపోతే మన నాశనానికి మనమే కారకులమవుతాము. హల్లెలూయా. ఇలా మారు మనసు పొందకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. సమయం తక్కువగా ఉండడం వల్ల త్వరగా వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త. మీ తండ్రి ఆత్మలో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు మీరు కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైనటువంటి అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన వారిని ఇట్లు గద్దింపసాగెను. హల్లెలూయా. ఎట్లా గద్దించాడో అనేది మన వచనాల్లో ఉంటుంది, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్టయితే విస్తారమైనటువంటి దేవుని వాక్యం వింటున్నారు, దేవుని ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ దేవునితో నడుస్తున్నామని వాళ్ళు భ్రమపడుతున్నారు. కానీ వాళ్ళ నిజమైనటువంటి మారు మనసు పొందకపోవడం వల్ల దేవుడు వారిని గద్దిస్తున్నాడు అని తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు వారిని గద్దిస్తున్నాడు అని తెలుస్తుంది. హల్లెలూయా. ఇంకా అదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే వారిని శిక్షించబడతారు. ఎవరైతే నిజంగా మారు మనసు పొందకుండా ఉన్నారో వారందరూ శిక్షించబడతారని మార్కు సువార్త 16:16లో చెప్తుంది. అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే వాళ్ళకి రెండవ మరణం అనేది ఉంటుంది. యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి రెండవ మరణం ఉండదంటుంటారు. కానీ నిజంగా మారు మనసు పొందకుండా యేసుక్రీస్తుని అంగీకరించిన దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నా కూడా రెండవ మరణం అనేది ఉంటుంది. 4వదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే పరలోక రాజ్యానికి నిజమైనటువంటి మారు మనసు పొందకుండా ప్రవేశించడం అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం మొదటిగా మనం మారు మనసు అంటే ఏంటో తెలుసుకున్నాం. మారు మనసు పొందకపోతే జరిగేటువంటి నష్టాలు ఏమి తెలుసుకున్నాం. ఒకవేళ మారు మనసు మనం పొందుకొని జీవిస్తే మనకి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం తీసుకున్నాం. అదే లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త అటువలే మారు మనసు పొందు నిమిత్తం ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతో చెప్పుచున్నాను అని. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరుగుతుందంట? ఒక పాపి దేవుని రక్షణ మార్గంలో వస్తూ అతను నిజంగా మారు మనసు పొందినట్లయితే
పరలోకమందు ప్రభువు సంతోషిస్తాడు. ఎవరి దగ్గర? దేవుడు దూతల దగ్గర. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోనూ దేవుడు సంతోషిస్తూ ఉంటాడట. ఎట్లంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను నిజమైనటువంటి మారు మనసు పొంది దేవుని తో నడిచినప్పుడు మనకి ఆశీర్వాదంతో పాటు దేవుడు సంతోషిస్తాడు, పరలోకమునందు సంతోషిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మనం చదువుకున్న మొదటి ధ్యానాంశం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుదురు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం, పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకోలేకపోతున్నాం అన్నట్లయితే కారణం ఏమన్నట్లయితే మనలో నిజమైనటువంటి మారు మనసు లేదు కాబట్టి మనము పరిశుద్ధాత్మ అనేటువంటి వరాలని పొందుకోలేకపోతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక మనం మూడవదిగా చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుల కార్యాలు నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపనందును మీ పాపములను తుడిచివేయుడు నిమిత్తము మీరు మారు మనసు పొందుడి. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో మారు మనసు పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే బాప్తిసం పొందుకోవాలి, పాపాలు క్షమించబడాలంటే బాప్తిసం తీసుకోవాలని అన్నది. కానీ ఇక్కడేం చెప్తుంది? మారు మనసు పొందితే మాత్రమే మీ పాపాలు క్షమించబడుతుంది. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మన పాపాలు క్షమించబడదు, మన పరలోక రాజ్యానికి వారసులు మనం పొందుకోలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మన పాపాలు తుడవబడాలి అంటే మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నా, పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలన్నా మారు మనసు పొందాలి. పరలోక రాజ్యంలో దేవుడు సంతోషించాలన్నా మనము మారు మనసు పొందాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే కూడా మనం మారు మనసు పొంది ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి మారితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మనలో నిజమైనటువంటి మారు మనసు లేకుండా పరలోక రాజ్యానికి వెళ్తారని ఎవరైనా చెప్పినట్లయితే దయచేసి నమ్మకండి, మిమ్మల్ని మీరు మోసపోకండి. హల్లెలూయా. మారు మనసు పొందిన తర్వాత మాత్రమే మనలోకి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. ఆ పరలోక రాజ్యం ప్రవేశం కావాలంటే మనలో మారు మనసు పొందాలి. ఇందాక మనం చదువుకున్న ప్రకారం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7-8 వచనాలు. నీతిని స్వతంత్రించుకున్నాను, నేను అతనికి దేవుడినై ఉందును. 21వ అధ్యాయం 7-8 వచనాలు ప్రకటన గ్రంథం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. 8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను అధికారులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధముల నుండి మండు గుండములో ఇది రెండవ మరణము. హల్లెలూయా. మారు మనసు పొందిన వారికి రెండవ మరణం ఉంటుంది. ఆ రెండవ మరణం ఏ రీతిగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుందంటే
ఇలాంటి కార్యాలన్నీ చేసేటువంటి వారికి రెండవ మరణం ఉంటుంది. అదే రీతిగా నిజమైనటువంటి మారు మనసు పొందని మనకి కూడా రెండవ మరణం ఉంటుంది. ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళకి రెండవ మరణం అనేది ఉండదు. ఒకేసారి మరణిస్తారు, 2 సార్లు బతుకుతారు. ఈ లోకంలో భూమి మీద జన్మించినటువంటి ఒక పుట్టుక మనకైతే క్రీస్తులో జన్మించినటువంటి వారికి రెండవ మరణం అనేది ఉండదు. హల్లెలూయా. ఇక్కడ మనం ధ్యానించుకున్నటువంటి మాటలు మనం చూసుకున్నట్టయితే మారు మనసు అంటే ఏంటి తెలుసుకున్నాం. మారు మనసు పొందకపోతే ఏమైతుందని తెలుసుకున్నాం. మారు మనసు పొందితే ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఇలా నిజంగా మారు మనసు పొందినటువంటి వారిలో చేసేటువంటి కార్యాల గురించి మనం తెలుసుకుందాం. మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఏ రీతిగా ఏం చేయాలి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుడు మారు మనసును పొందినటువంటి వారి ద్వారా ఏం కోరుకుంటున్నాడని మనం గమనించుకున్నట్లయితే అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులో ఉన్న వారికిను యెరూషలేములోను యూదయ దేశం అంతటా తరువాత అన్ని జనులకును మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుండుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసును పొందినటువంటి వ్యక్తులు చేయవలసినటువంటి కార్యాలు ఏంటంటే మారు మనసుకు తగినటువంటి క్రియలు మనం చేయాలి. హల్లెలూయా. మారు మనసుకు తగినటువంటి క్రియలు అంటే ఏంటి? మనం మారు మనసు పొందుకున్నామన్నట్లయితే క్రీస్తు యేసు మనలో జీవిస్తున్నాడని అర్థం. క్రీస్తును పోలి మనం నడుచుకుంటున్నామని అర్థం. క్రీస్తు ఏ రీతిగా అయితే ఈ లోకంలో జీవిస్తూ ఆయన ఎటువంటి క్రియలు చేశాడో అటువంటి క్రియలను మనం చేసేదాన్ని నిజమైన మారు మనసులో పొందినటువంటి క్రియలు చేయడం అంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేశాడు? నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి ప్రకటించడం ప్రారంభించాడు. అనేక మంది ఆత్మలను దేవుని వైపు నడిపించడానికి ప్రసంగాలు చేశాడు. అనేక సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ప్రయాణం చేసి కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ దేవుని రాజ్యం కట్టే పనిలో మాత్రమే ఆయన నిమగ్నమై ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా నశించిపోతున్న నీలాంటి నాలాంటి కోసం ఆయన ప్రాణాలను పెట్టి త్యాగంగా బలియాగంగా మన కోసం ఆయన సమర్పణ కలిగి జీవించాడు. హల్లెలూయా. ఇది నిజమైనటువంటి మారు మనసు పొందుకున్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ కలిగేటువంటి ప్రభావాలు. హల్లెలూయా. అలాంటి క్రియలు మనం చేసినట్లయితే నిజంగా మనలో మారు మనసు పొంది ఉన్నామని తెలుసుకోవడానికి అదొక సూచికగా ఉంటుంది. ఒకవేళ మారు మనసు పొందుకున్న తర్వాత నేను ఏం చేయాలని ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే క్రీస్తు ఏ రీతిగా అయితే ఈ లోకంలో జీవించి ఆయన మారు మనసు ఆయన ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవించిన 30 సంవత్సరాల తర్వాత ఎటువంటి జీవితం జీవించాడు, ఏ పనులు చేశాడు, ఎటువంటి కార్యాలు చేశాడు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటూ అలా ప్రవర్తిస్తే చాలు. అలా ప్రవర్తిస్తే మారు మనసుకు తగినటువంటి క్రియలు మనం చేసిన వాళ్ళం అవుతాము. హల్లెలూయా. రెండోదిగా మనం గమనించినట్లయితే మారు మనసు పొందినటువంటి వారు ప్రభువునందు విశ్వాసం ఉంటుంది. మారు మనసు ఎవరెవరైతే వారు పొంది ఉన్నారో వారిలో ఒక ధైర్యం ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఏంటంటే మనకున్నటువంటి సమస్యను చూసి, మనకున్నటువంటి బాధను చూసి, మనకున్నటువంటి రోగాన్ని చూసి, మనకున్నటువంటి వ్యధను చూసి మనం కృంగిపోము. వీటన్నిటికంటే ఉన్నతమైనటువంటి దేవుడు, వీటన్నిటిని జయించిన దేవుడు యేసుక్రీస్తు. ఆయనకు తగిన మారు మనసు పొందిన ఆయనలాగా జీవిస్తూ, ఆయనలాగా ప్రకటిస్తూ, ఆయనలో ఉన్నానన్నట్లయితే మనలో ధైర్యం అనేది ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి 33.5 సంవత్సరం ఆయన ధైర్యంగా 3.5 సంవత్సరం సువార్తను ప్రకటించాడు. అనేక మంది ఎదుట శాస్త్రులు, పండితులు, జ్ఞానులు ఆయన 6 ఏళ్ల వయసులోనే జ్ఞానుల ఎదుట తర్కించినట్టు మనం గమనిస్తాం. వాక్యానుసారంగా ఆయన మాట్లాడుకున్నట్టు మనం గమనిస్తాం. హల్లెలూయా. సో అలాంటి మారు మనసు మనలో ఉన్నట్లయితే విశ్వాసం అనేది మనకి ప్రభువునందు అధికంగా ఉంటుంది. నాకున్నటువంటి సమస్యను బట్టి నువ్వు కృంగిపోయే పని లేదు, నీకున్నటువంటి బాధను బట్టి నువ్వు కృంగిపోవు. ఎందుకంటే ప్రభు అనేటువంటి దేవుడు ఈ లోకాన్నే జయించినటువంటి వాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ సృష్టించిన సృష్టికర్త నా తోడున్నాడు అనేటువంటి విశ్వాసం నీలో వస్తుంది. ఆ విశ్వాసం వచ్చినప్పుడు నీలో ధైర్యం ఉంటుంది. ధైర్యం వచ్చినప్పుడు వాటిని సమస్యని
నువ్వు పరిష్కరించుకోవడానికి నీకు ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. అంతేకాకుండా మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి. హల్లెలూయా. ఇది చాలా కష్టమైన పని ప్రతి క్రైస్తవుడికి. అందరూ అనుకుంటున్నారు క్రైస్తవ జీవితం అంటే చాలా ఈజీ అని చెప్పి. క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుకుంటారే కానీ క్రీస్తులో జీవించాలి, నిజంగా క్రీస్తును పోలి జీవించాలి అన్నట్లయితే ఈ లోకంలో జీవిస్తున్న ఎవరికి సాధ్యం కాదు. అందుకే ఈ లోకంలో దేవుడు నేను తేరి చూశాను, పరిశుద్ధుడు ఒక్కడనూ కనబడలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి అన్నట్లయితే చాలా కష్టమైనటువంటి పని. లూకాసు వార్త 3:8 చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 3:8 మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకొని అనయ్య. లూకాసు వార్త 3:8 మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఆమేన్. హల్లెలూయా. నేను తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్నాను, నేను అబ్రహాము మా తండ్రి అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు మారు మనసు పొందుకున్న క్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మీకు ఆ అధికారం రాదు. అబ్రహాం మీ తండ్రి అయిపోడు. అబ్రహాం ఏమంటారు? విశ్వాసులకు తండ్రి అంటారు. మనలో విశ్వాసం ఉండాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ కార్యములను మనం రుచి చూడాలి. పరిశుద్ధాత్మ అనేటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాలను మనం పొందుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మారు మనసుకు తగినటువంటి ఫలము మనం ఫలించిన వారం అవుతాము. కాబట్టి దేవుని వాక్యం అందుకే తెలియజెప్తుంది, పరిశుద్ధ మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించాలి అన్నట్లయితే మనం క్రీస్తు పోలికలోకి మారి, అపోస్తలుడైన పౌలు అదే చెప్తాడు, నేను క్రీస్తుని అంగీకరించాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని దేవుని వాక్యం సెలవించినట్లు ఆయన ప్రకటించడం మనం గమనిస్తాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంత ధైర్యంగా చెప్తున్నాడు అన్నట్లయితే ఆయన క్రీస్తులో ఎంత బలంగా ఉండాలి, ఆయన క్రీస్తుని ఆ మారు మనసుకు తగిన ఫలం ఏ రీతిగా ఫలించి ఉండాలి. ఆయన ఇంకో చివరిగా ఒక మాట చెప్తాడు, అయ్యా ప్రభువా, నాకు ఇచ్చినటువంటి పరిచయం తుది ముట్టించి తిని నేను ఇదిగో నన్ను నీవు తీసుకునే కూడా నాకు సంతోషం అని. హల్లెలూయా. నిశ్చితమైనని తీసుకొని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు. యేసుక్రీస్తు కూడా సిలువ పైన అదే చెప్తాడు. ఏమని చెప్తాడు? నా పని నువ్వు ఇచ్చినటువంటి ప్రతి కార్యము జరిగించబడింది కాబట్టి నన్ను నీవు తీసుకోవడము నీ చిత్తమైతే నన్ను నీవు తీసుకోమంటాడు. హల్లెలూయా. కాబట్టి మారు మనసు అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి కార్యాలు ఏంటంటే, మారు మనసు అంటే ఏంటి, మారు మనసు పొందకపోతే జరిగేటువంటి నష్టాలు ఏంటి, మారు మనసు పొందుకున్నటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, మారు మనసు పొందుకున్నటువంటి మనం చేయవలసినటువంటి కార్యాలు ఏంటి అని మనం ఈరోజు ధ్యానించుకున్నాం. దయచేసి వీటన్నిటిని ఈరోజు కొద్ది ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఇంకొకసారి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదివి ధ్యానించి వాక్యాన్ని ఇంకా దేవుని పరిశుద్ధాత్మ సహవాసాన్ని అడగండి. ఆయన ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించి ఆ వాక్యం వైపు నడిపించినప్పుడు మీ వంతు మీ ఆత్మను మీరు ఖచ్చితంగా అప్పచెప్పండి. దేవుడు ఏమి ప్రేరేపిస్తాడో ఆ ప్రేరేపణకు మీరు మారు మనసు నిజంగా పరిపూర్ణంగా మీ మనసును సమర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అవును ప్రభువా, మీ మారు మనసు లేనట్లయితే మా జీవితాలు చీకటిమైన ప్రభువా, మీ మారు మనసు లేకపోతే మా జీవితాలు ప్రభువా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేదు, మీ నిత్య జీవితాన్ని పొందుకోవడానికి మాకు ఆస్కారం లేదని మేము సమయం మాట్లాడారు. కాబట్టి దయచేసి మాకు సహాయం చేయండి. మీకు మీరుగా ప్రార్థించండి. ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించండి. ఖచ్చితంగా మీలో మారు మనసు ఉంటే తప్ప ఫలించడం అనేది సాధ్యత లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నీ జీవితంలోనూ నా జీవితంలోనూ అనేక మంది జీవితాలను వెలుగుమయం చేసేటట్టుగా నిన్ను నన్ను ఉపయోగించి వాడుకొనుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడుకుందాం.